దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున ప్రార్థన, ఉదయకాలం రోజు మీకోసం ప్రభు ఆత్మచేత నింపబడి దేవుడు ఎంతగానో ఆయన వాగ్దానాన్ని మీకు అందించడానికి ఎస్పెషల్లీ మమ్మల్ని కూడా సిద్ధపరచండి. మేము కూడా ఆ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నాం. రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు. నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి నీ జీవితాన్ని ఇస్తావా? ఈరోజు ఏదైనా స్థితిగతులు, పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, కృంగుదలలు ఏది ఉన్నా, ప్రపంచం, భారతదేశం ఎన్నో అవకతవకల పరిస్థితులు ఉన్నాయి కదండి. కానీ ఏది ఏమైనా మనం దేవుని తట్టు చూస్తే మనల్ని బట్టి మన దేశాన్ని, ప్రపంచాన్ని, ప్రజలని, క్రైస్తవ సంఘాలని, నాయకుల్ని కాచి కాపాడే దేవుడు. ఒక్కటే ఒక వాగ్దానం చదువుతాను. 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలు చిక్కుబడి నువ్వు నన్ను బ్రతికించదు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించక నీవు చేయి చాపెదవు. మన శత్రువు ఎవరు? అపవాది, లూసిఫర్. వాడు చేసే పని ఏంటంటే మన మీద కోపం చేయడానికి ఏదో ఒకరిని, బంధువును, చుట్టాలను, రక్త సంబంధికులు, లేకపోతే ఎవరినో ఒకరిని లేపుతూనే ఉంటాడు. లేకపోతే రోగము, వ్యాధులు, అప్పులు, కోర్టు కేసులు, అనవసరమైన తగాదాలు, అన్నీ ఈ చెత్త అంతా ఖాళీ అవుతుంది. నీ శత్రువు కోపము నుండి నిన్ను రక్షించుటకు నా చెయ్యి చాపేదని అంటున్నాడు ఈరోజు. నీ శత్రువు కోపం నుండి రక్షించుటకు నా చెయ్యి చాపేదను. వాగ్దానాన్ని గట్టి పట్టుకొని ప్రార్థన చేయి. అది ఏదైనా నీ శత్రువు, తప్పకుండా దేవుడు నేను రక్షిస్తాడు. ఆయన చేయి చాపుతాడు. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీరు మేము ఏకీభవించి అందరు కళ్ళు మూసుకోండి. తండ్రి, ప్రతి కుటుంబాన్ని రక్షించి, శత్రువు నుంచి విడిపించి, రోగాల నుంచి, అప్పుల నుంచి, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్ళు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, కృంగుదల, నీరసము, ఆయాసము, బలహీనత, నానావిధ రోగాలు, హాస్పిటల్ అన్నిటి నుంచి విడిపించి, కోర్టు కేసులు, అబద్ధం, అక్రమ కేసుల నుంచి బిడ్డలను విడిపించి, భూ సంబంధమైన బంధకం తెంచి వారికి భూములు, ఇల్లులు, రిజిస్ట్రేషన్లు, పనులు జరుగుతుంది. మా డబ్బు తీసుకొని ఎవరైతే మధ్యవర్తులుగా ఒకవేళ ఇప్పించినా ఉన్నా, మా డబ్బు తీసుకుని నిద్రబట్టొద్దు తెచ్చిచ్చేవారు కట్టి కార్యం చేయను ఆయన. ఎవరు ఏ కట్లతో ఉన్నారో ఆ కట్లన్నీ తెంచబడి ఆ చిక్కుముడి విడుదల పొంది ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు ఇచ్చి మీరు వారు తెలియజేయండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తున్నాం. వారి జీవితకాలం అంతా నీ కృపతోడు ఉంచండి. ఎగ్జామ్ రాసిన బిడ్డలందరికీ ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ప్రభా. జాబ్ లేని వారికి జాబ్ ఇవ్వండి. గర్భఫలం లేని గర్భఫలం వేయండి. గర్భిణీ స్త్రీలకు మంచి సుఖమైన ప్రసవం వేయండి. ఎవరి కండిషన్లో ఉన్న విడుదల ఇచ్చి అద్భుతం చేసి తోడై ఉండమని. ప్రపంచ దేశాలు, గల్ఫ్లో ఆ దేశాల్లో ఆ యొక్క యుద్ధాన్ని మానిపోయా ఇజ్రాయెల్ దేశాన్ని, ప్రపంచ దేశాలని రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అమాయక బిడ్డల మా గల్ఫ్ దేశాల్లో ఎక్కడెక్కడ కష్టాల్లో ఉన్నారు అందరిని విడిపించి మా భారతదేశాన్ని రక్షించి కాపాడుతండి. శత్రు నుంచి విడిపించి అందరిపై కృప కలుగును గాక. క్రైస్తవ సంఘాలు, సేవకులు, నాయకుల్ని పరిశుద్ధాత్మతో నింపి పరలోక దర్శనాలు, ఉద్యమం, జాషువా జనరేషన్ లేపి మాకు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న మీరు తప్పక విజయం పొందుతారు. ఈరోజు గొప్ప కార్యాలు చూస్తారు. ఈ దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. అప్పుల బాధ, ఆర్థిక అన్నిటి నుంచి విడిపించబడతారు. మరి రోజు మార్నింగ్, ఈవినింగ్ లైవ్ చూస్తున్నారా? పొద్దున, సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్లో పాల్పొందండి. శనివారం ఉజ్జీవ సభ, చక్కటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు. సాటర్డే ఈవినింగ్ ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్స్, సాయంత్రం 5:30 నుంచి 9. సాటర్డే అక్కడే ఉండొచ్చు. ఆదివారం 3 ఆరాధనలు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. మరి బెల్లంపల్లిలో కూడా శనివారం అద్భుతమైన స్వస్థత సభ, అక్కడ వచ్చి నైట్ ఉండి ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. ఇంతేకాక రోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉంటుందండి. బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 ఉంటుంది. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్లో మరి 9:30 నుంచి 2 గంటల వరకు జరగబోతుంది. కాబట్టి కుటుంబాలుగా గుడ్ ఫ్రైడే సర్వీస్, ఈస్టర్ 3 ఆరాధనలు పాల్పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.